నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ మరొకసారి జైలుకు వెళ్ళనున్నారంటే అవుననే అంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు. యార్లగడ్డ వెంకట్రావు గారు కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశారు. ఈ గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆక్రమించుకున్నటువంటి చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, ప్రైవేటు స్థలాలు కావచ్చు, గవర్నమెంట్ భూములు కావచ్చు, వీటికి సంబంధించి విచారణ జరిపించాలని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు కలెక్టర్ని కోరగా కలెక్టర్ దానికి స్పందించి కమిటీని అయితే వేయడం జరిగింది. సో ఆల్రెడీ వంశీ మీద 11 కేసులు ఉన్నాయి. ఆ 11 కేసులకు సంబంధించి 140 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. ఒక కేసు ఏదైతే ఉందో, ఈ రాత్రికి రాత్రే నకిలీ పట్టాలను ఓటర్లకు పంచాడనేటువంటి కేసులో 140 రోజులు జైల్లో ఉండి వచ్చినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు గన్నవరం వెళ్తున్నప్పటికీ కూడా ఈయన్ని ఖచ్చితంగా ఇంకొకసారి జైలుకు పంపించాలని చెప్పి ప్రత్యర్థులు అయితే వాళ్ళు ప్లాన్ వేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఈయన చేసినటువంటి భూ కబ్జాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్లు ఏవేవైతే ఈయన కానీ ఈయన అనుచరులు కానీ ఆక్రమించుకొని కట్టడాలు కట్టాడో దాని మీద దృష్టి సారించారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. వంశీ మళ్ళీ జైలుకే. భూ కబ్జాలపై ఎంక్వైరీ. ముఖ్యంగా ఈ వంశీ ఎందుకు పార్టీ మారాడు అప్పట్లో అంటే, వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా భూ కబ్జాలకు పాల్పడ్డాడని, వాటి నుంచి తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరాడని అప్పట్లో గన్నవరంలో టాక్ కూడా నడిచింది. దానిని విచారణకు ప్రత్యేక కమిటీ, గన్నవరం పైన స్పెషల్ ఫోకస్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వము. సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి భూ కబ్జాలు జరిగాయి, ఎంతవరకు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు, ఎవరెవరు ఆక్రమించారు అనే దాని మీద ప్రభుత్వం వివరణ అయితే కోరింది. దానికి సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. కమిటీ నివేదిక తర్వాత మళ్ళీ కేసులకు ఛాన్స్. కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు సమగ్ర విచారణ చేసి నివేదిక కనుక ప్రభుత్వానికి కనుక ఇస్తే దాని ద్వారా ఇతని మీద మళ్ళీ కేసులు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. వంశీపై కక్ష అంటున్న వైసీపీ వర్గాలు, ఇప్పటికే 140 రోజులు జైల్లో ఉన్నటువంటి వంశీ ఇక మళ్ళీ జైల్లో వేస్తే ఏమవుతాడు, మళ్ళీ బయటకు వచ్చినాడు, మళ్ళీ అందంగా తయారైనాడు వల్లభనేని వంశీ. అందంగా ఉంటే చంద్రబాబు నాయుడికి నచ్చదు కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేశారని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. ఏది ఏమైనప్పటికీ వంశీ అయితే, వల్లభనేని వంశీ అయితే మరొక్కసారి జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెరువులు వదలలేదు, వాగులు వదలలేదు, గవర్నమెంట్ భూములు వదలలేదు, ప్రైవేటు భూములు వదలలేదు, సెటిల్మెంట్లు ఆల్రెడీ ప్రైవేటు వ్యక్తుల మీద సెటిల్మెంట్లు చేసి దాడులు చేసి ఒకటి కాదు ఆయన మీద తీస్తూ ఉంటే దాదాపు 100 కేసులు బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ చూడండి, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి మళ్ళీ జైలు తప్పదా? భూముల కబ్జా కేసులో ఆయన్ని ఇంత ఈజీగా వదలొద్దని కుటుంబ ప్రభుత్వం డిసైడ్ అయిందా? వంశీ మొత్తం అక్రమాల చిట్టా హిస్టరీ తవ్వే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అంటే అవుననే తెలుస్తుంది. తాజాగా సోమవారం గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. నియోజకవర్గంలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. సో పూర్తి స్థాయి విచారణ చేసి ఆ 3 మండలాలకు సంబంధించి నివేదిక ఇస్తే ఆ నివేదిక తర్వాత వంశీ పైన మరొకసారి కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా దొంగ పట్టాలు పంచాడు ఓటర్లకు అనేటువంటి కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్నటువంటి వంశీకి మరిన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరొకసారి కూడా జైలుకు ఖచ్చితంగా వెళ్తారు, పంపిస్తారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. సో వంశీ మీద కేసులు పెట్టమని, విచారణ చేయమని, ఎంక్వైరీ వేయమని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెద్దల ఒత్తిడి ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. కానీ ఒకసారి మనము వంశీ చేసినటువంటి అన్యాయాలు, దౌర్జన్యాలు, అక్రమాలు కనుక చూస్తే ప్రభుత్వ భూమి అనే మాటే లేకుండా, గన్నవరంలో చెరువు అనేటువంటి మాటే లేకుండా కబ్జాలు చేసి వెంచర్లు వేసుకొని వాగులు, ఇసుక, వైన్స్, మైన్స్ ఒక్కటి కాదు అన్నిట్లోనూ దందాలు చేశాడు. అంతకు ముందు కూడా చేశాడు. కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడడానికి వైఎస్ఆర్సీపీ పంచన చేరాడు. వైఎస్ఆర్సీపీ పంచన చేరినప్పుడు కూడా ఈ గన్నవరం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఓడిపోయిన తర్వాత కేవలం ఆయన నోటి దూల కారణంగా, ఇంతకు ముందు ఆయన నారా లోకేష్ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఆయన నోరు పారేసుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఎవరిని వదిలినా కూడా ఈ వల్లభనేని వంశీని, కొడాలి నానిని మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేయాలని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు అయితే
ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ వంశీ అయితే అరెస్ట్ అయి 140 రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో అప్పుడే వచ్చేస్తే ఎట్లా, ఆయన ఏమి కొన్ని పాపాలు చేశాడా, మళ్ళీ ఖచ్చితంగా ఆయన్ని జైలుకు పంపించాలి, ఆయన చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదని చెప్పి సోషల్ మీడియాలో అయితే తెలుగుదేశం కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ మీద మళ్ళీ విచారణ మొదలైంది. కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ప్రకారము మరొక్కసారి వల్లభనేని వంశీ జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.